మూసీ నదిలో పూడిక తీయాలి, మూసీ నదిలో చెత్తను తీసేయాలి, మూసీ నదిలో వచ్చే కాలుష్య కారకాలను ఆపాలి. దీనికి ఒకడేమో 50,000 కోట్లు అంటాడు, ఒకడు మళ్ళీ 1,50,000 కోట్లు అంటారు. అరే చెత్తనా కొడకల్లారా, మీరు ఆ గుంపు మేస్త్రి మెస్సీతో ఆడే ఫుట్బాల్ ఖర్చు 5 కోట్లు పెడితే మూసీలో ఉన్న చెత్త తీయచ్చు. మూసీ నదిని తన ప్రవాహానికి అనుగుణంగా మనం నాగరికత పేరుతో నదిలోకి మనం ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ ఆయన ఫార్మాసిటీ పేరుతో ఒక ఆయన 10,000 ఎకరాలు కేటాయిస్తే ఇంకో ఆయన 20,000 ఎకరాలు కబ్జా చేసి 30,000 ఎకరాలు అంటుండు. ఇంకో ఆయన హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్ని తీసేస్తామని 10,000 ఎకరాలు అన్నాడు. మరి ఫ్యూచర్ సిటీ అంటావు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫ్యూచర్లో మాకు సీఎం కాండి, ప్రజెంట్లో మీకు సీఎం అక్కర్లే. మీరు రిజైన్ చేయండి. ఇప్పుడు రిజైన్ చేసి 2047కి రండి. మిమ్మల్ని కన్నా రాజమౌళిని పెట్టుకుంటే గ్రాఫిక్స్ బాగా వేస్తాడు. మీరు నిన్న 100 కోట్లు 200 కోట్లు పెట్టి గ్రాఫిక్స్ వేసిరు కదా. నదిని మింగుతున్నారు మీరు, నదిలో కాంక్రీట్ పోస్తున్నారు. నదిని వెడల్పు చేయండి, నదిని శుద్ధి చేయండి. నదిని బాగు చేయడానికి మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం, అవసరమైతే శ్రమదానం చేస్తాం. లేకపోతే ఈ రుచిత ఆధ్వర్యంలోనే జన్జీ మూవ్మెంట్ పొంగులేటి ఇంటి మీద, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంటి మీద, ఈ మంత్రుల ఇళ్ల మీద, మూసీ నది ఒడ్డు మీద మూసీ నదిని మింగిన చెత్తనా కొడుకులు అందరి ఇళ్ల మీద జన్జీ ఉద్యమం చేయాలి.